1998లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ప్రపంచం ఇండియాని చూసే విధానాన్ని మార్చేసింది. ఆ మిషన్ వెనుకున్న మాస్టర్ బ్రెయిన్ ఎవరో తెలుసా? మన మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. 1990s వరకు ప్రపంచంలో కేవలం 5 కంట్రీస్ దగ్గర మాత్రమే న్యూక్లియర్ పవర్ ఉండేది. వేరే దేశాలు న్యూక్లియర్ బాంబ్ డెవలప్ చేయకూడదని స్ట్రాంగ్ ప్రెజర్ ఉండేది. ఇండియాని స్పై చేయడానికి అమెరికాకు చెందిన CIA శాటిలైట్స్ రెగ్యులర్ గా మానిటర్ చేస్తూనే ఉండేవి. మనం ఎలా అయినా న్యూక్లియర్ టెస్ట్ చేసి ప్రపంచానికి మనం ఏంటో చూపించాలని PM వాజ్పేయి గారు గట్టిగా ఫిక్స్ అయ్యారు. బట్ ఈ సర్వైలెన్స్ ని దాటి న్యూక్లియర్ టెస్ట్ చేయడం ఇంపాసిబుల్ అని అందరూ అనుకునేవారు. అప్పుడు కలాం గారు ఒక డేరింగ్ ప్లాన్ రెడీ చేశారు. శాటిలైట్ కి కనబడకుండా పర్ఫెక్ట్ టైమింగ్ తో సీక్రెట్ గా మిషన్ ఎగ్జిక్యూట్ చేయాలని ప్లాన్ చేశారు. సైంటిస్ట్స్ అందరూ ఆర్మీ యూనిఫామ్ వేసుకుని వర్క్ చేశారు. ఎందుకంటే శాటిలైట్ ఇమేజెస్ లో రెగ్యులర్ ఆర్మీ ప్రాక్టీస్ లా కనిపించడానికి. హెవీ ఎక్విప్మెంట్స్ ని రాత్రికి రాత్రే షిఫ్ట్ చేసి తెల్లవారేసరికి అక్కడ ఏం జరగనట్టు సెట్ చేసేవారు. శాటిలైట్స్ కి దొరకకూడదని కమ్యూనికేషన్ వైర్స్ అన్ని ఇసుకలో డీప్ గా దాచేసి సీక్రెట్ గా టన్నల్ తవ్వి బాంబ్ టెస్ట్ కి రెడీ చేశారు. ఫైనల్లీ May 11, 1998 అమెరికన్ శాటిలైట్స్ కూడా అర్థం కాకముందే పోఖ్రాన్ డిజర్ట్ లో ఆపరేషన్ శక్తి బ్లాస్ట్ జరిగింది. భూమి కంపించింది. డిజర్ట్ నుంచి దుమ్ము లేచింది. ఇప్పుడు ప్రపంచం అర్థం చేసుకుంది ఇండియా ఇప్పుడు న్యూక్లియర్ వెపన్ స్టేట్ అని. అప్పటి ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి గారు గర్వంగా చెప్పారు, ఇండియా ఈజ్ నౌ ఏ న్యూక్లియర్ వెపన్ స్టేట్ అని. ఆ రోజు పోఖ్రాన్ డిజర్ట్ లో జరిగింది ఒక న్యూక్లియర్ టెస్ట్ మాత్రమే కాదు, అది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి విజన్ కి ఒక ప్రూఫ్. కలాం గారు కేవలం న్యూక్లియర్ టెస్ట్ కి మాత్రమే కాదు, అగ్ని, పృథ్వీ లాంటి పవర్ఫుల్ మిసైల్స్ డెవలప్ చేసి ఇండియన్ డిఫెన్స్ ని స్ట్రాంగ్ చేశారు. ఇప్పుడు మనం ధైర్యంగా నిలబడుతున్నాం అంటే అది కలాం గారి కళ్ళు ఇంకా హార్డ్ వర్క్ మాత్రమే. అందుకే కలాం గారిని ప్రపంచం మొత్తం ఒక పేరుతో పిలుస్తుంది, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా.